So now, after knowing the physical and chemical properties of metals and non-metals, now how do metals and non-metals react? సో ఇప్పుడేమో అది ఆక్సిజన్ తో ఎలా రియాక్ట్ అవుతుంది, యాసిడ్స్ తో ఎలా రియాక్ట్ అవుతుంది, వాటర్ తో ఎలా రియాక్ట్ అవుతుంది, మెటల్ సాల్ట్ సొల్యూషన్ తో ఎట్లా రియాక్ట్ అవుతుంది వింటే, ఇప్పుడు మెటల్స్ నాన్ మెటల్స్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఒక మెటల్ ఇంకొక నాన్ మెటల్ ఈ రెండు ఎట్లా రియాక్ట్ అయితే అనేది కావాలి. ఓకే, సో మాకు గుర్తుపెట్టుకోండి, దీంట్లో రెండు పాయింట్లు ఉన్నాయి. అదేంటనంటే, మీరు ఈ టాపిక్ కి ఇంకా వెళ్ళక ముందు, మెటల్స్ ఆల్వేస్ లూజ్ ఎలక్ట్రాన్స్, నాన్ మెటల్స్ ఆల్వేస్ గెయిన్ ఎలక్ట్రాన్స్. ఇది గుర్తుపెట్టుకో, మెటల్స్ ఎలక్ట్రాన్స్ ని వదులుకుంటాయి, నాన్ మెటల్స్ ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటాయి. ఓకే, లూజ్ ఎలక్ట్రాన్స్ ని పాజిటివ్ అయాన్ అని అంటారు. ఓకే, లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్ పాజిటివ్ అయాన్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్ నెగిటివ్ అయాన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఈ మెటల్స్ ని దీంట్లో ఎలక్ట్రాన్స్ వదులుకుంటుంది కాబట్టి, పాజిటివ్ అయాన్స్ కి తయారు చేసుకుంటుంది కాబట్టి, సో దే ఆర్ కాల్డ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ అని అంటారు మెటల్స్ ని. నాన్ మెటల్స్ నేమో ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్స్ అని అంటారు. నౌ వి విల్ సీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇన్ ఇంటర్మీడియట్ ఆల్సో ఇట్ విల్ కమ్. బాగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోడియం తీసుకున్నారనుకోండి, సోడియం అటామిక్ నెంబర్ 11. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారు మీరు? ఎస్పీడిఎఫ్ అనే ఈ అకార్డింగ్ టు హున్స్ రూల్ ప్రకారం ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, సెకండ్ ఆర్బిట్ లో స్టెబిలిటీ 8 ఎలక్ట్రాన్స్ పడతాయి, రైట్? థర్డ్ ఆర్బిట్ లో 10. మీకు అర్థమవుతుంది కదా? తర్వాత 14, 32 అలా పడతాయి అనమాట. నౌ సి 2, 8, ఇంకా 8 కన్నా దీని 11 కాబట్టి 8 + 2 ఈజ్ 10, 10 + 1 11. అంటే ఇప్పుడు దీని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఏంటి అని అంటే చివర్లో 2, 8, 1 కదా, ఈ చివర్లో ఏముంది, చివర్లో 1 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద వ్యాలెన్స్. ఎన్ని అయితే ఉంటాయో అది దానికి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే చివరి ఆర్బిట్ లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. సో చివరిలో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 1. సో ఇప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది దీంట్లో, ఇప్పుడు ఆ ఒక్కటి ఎక్స్ట్రాగా ఉంది, ఇది స్టెబిలిటీ కావాలనంటే, అంటే 8 అనేది స్టెబిలిటీ కదా, సెకండ్ ఆర్బిట్ లోనే స్టెబిలిటీ వచ్చేసింది. ఇప్పుడు దీనికి స్టెబిలిటీ రావాలంటే చాలా ఎలక్ట్రాన్స్ కావాలా, ఎనర్జీ యూజ్ చేయాలా. ఆ ఎనర్జీ యూజ్ చేసి మిగతా ఎలక్ట్రాన్స్ అన్ని ఎలా దీన్ని సంపాదించుకోవాలి? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి దీని దగ్గర ఉన్న ఒక్క ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఇది వదులుకుంటుంది. ఓకేనా, ఇట్ లూజెస్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్, చూపాను లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్మ్ పాజిటివ్ అయాన్ కదా, సోడియం అయాన్ గా ఫామ్ అవుతుంది. అందుకే పైన ఎన్ని ఎలక్ట్రాన్స్ వదులుకుంది? 1 కాబట్టి 1+. ఒకవేళ 2 వదులుకుంటే 2+, 3 వదులుకుంటే 3+, ఎన్ని వదులుకుంటే అన్ని ప్లస్లన్నీ రాయాలన్నమాట. ఇప్పుడు ఈ సోడియం అనే ఎలిమెంట్ 1 ఎలక్ట్రాన్ వదులుకోండి కాబట్టి Na+ అని రాశారు. ఓకే, అందుకే కింద మీరు ఏం రాయాలి అని అంటే, Na గివ్స్ Na++, Na++, ఎన్ని ఎలక్ట్రాన్స్ వదులుకుంది? 1 కాబట్టి 1 ఎలక్ట్రాన్ అని రాశారు. ఇది గుర్తు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందిగా? రైట్. సో రైట్, సో ఇప్పుడు ఇంకొకటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం మీరు తీసుకుంటే మెగ్నీషియం అనేది దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. ఓకే, 2 ఎలక్ట్రాన్స్. అటామిక్ నెంబర్ ఆఫ్ మెగ్నీషియం ఇస్ 12. ఓకే, 12. ఇప్పుడు 2, 8, తర్వాత 2 + 8 is 10, 12 కాబట్టి 2. అంటే ఇప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ మెగ్నీషియం ఎంత? 2 అన్నమాట. చివర్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో దట్ విల్ బి ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఇది మెగ్నీషియం ఏం చేస్తుంది? 2 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి దీనికి 2 ఎలక్ట్రాన్స్ ని వదులుకుంటుంది. అందుకే ఎంజీ పైన 2+ అని రాశారు. ఓకే, ఎన్ని ఎలక్ట్రాన్స్ వదులుకుంది? 2 కాబట్టి 2E- అని రాశారు. ఎలక్ట్రాన్ ఎప్పుడు మైనస్ సింబల్ తో మీరు డినోట్ చేయాలి. రైట్, ఇది మీరు రాసే పద్ధతి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాన్ మెటల్స్ చూడండి. నాన్ మెటల్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై నెగిటివ్ అయాన్స్ గా డినోట్ చేస్తారు. అందుకే దీన్ని
ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ గా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉంది. క్లోరిన్ అనేది మెటలా నాన్ మెటలా? క్లోరిన్ అనేది గ్యాస్ కాబట్టి ఇది నాన్ మెటల్. దీని ఎలక్ట్రానిక్ అంటే దీని అటామిక్ నెంబర్ ఫస్ట్ 17, అది గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేకి రావాలి మీకు. 2, తర్వాత 8 పడతాయి. 2 + 8 ఈస్ 2 + 8 ఈస్ 10. తర్వాత 7, అంటే 7 కదా, 17 కాబట్టి 10 + 7. మామూలుగా థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని పడతాయమ్మా? థర్డ్ ఆర్బిట్ లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ విల్ బి? ఎన్ని థర్టీ. పడతాయి? ఎన్ని పడతాయి? 2n² కదా. ఓకే, 2n². ఫార్ములా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? 2n². 2n² గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా రాస్తున్నాం మనం అని అంటే 2n² అనే ఫార్ములా యూస్ చేసి రాస్తున్నాం. ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్ n = 1. సో 2 × 1² ఎంత అప్పుడు? 2 ఎలక్ట్రాన్స్. సెకండ్ ఆర్బిట్ లో 2 × 2². 2 2 4 కదా. సో 2 × 4 ఎంత? 8. అందుకే 8 వచ్చింది అక్కడ. రైట్. ఇప్పుడు థర్డ్ ఆర్బిట్ లో 2 × 3². 3² అంటే 3 9. 9 2 ఎన్ని పడతాయి? 18 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఓకే, థర్డ్ ఆర్బిట్ లో 18 పడతాయి. గుర్తుపెట్టుకోండి, అట్లా అట్లా చేయాలి మీరు. ఫోర్త్ ఆర్బిట్ లో ఎన్ని పడతాయి? 2 × 4 అంటే 4² 16. 16 32 పడతాయి. అట్లా ఫిఫ్త్ ఆర్ ఎట్లా ఎంత ఆర్బిట్ అయితే ఎన్ డినోట్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ అన్నమాట. ఓకేనా? అలాగా మీరు డినోట్ చేసుకుంటే హౌ మెనీ ఆర్బిట్స్ ఉంటాయి దాంట్లోనే రాయొచ్చు. రైట్. సో 2 8 7. ఓకే, ఇప్పుడు దీనికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 7. అయితే ఇప్పుడు 7 మామూలుగా అయితే స్టెబిలిటీ రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8. అంటే ఇప్పుడు 7 ఇంక ఒక్క ఎలక్ట్రాన్ వస్తే దీనికి స్టెబిలిటీ వస్తుంది అనమాట. మామూలుగా అయితే 8 ఉండాలి కదా. యా, స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు ఇది ఏం చేస్తుంది? ఉన్న 7 ఎలక్ట్రాన్స్ ని వదులుకోదు, ఒక్క ఎలక్ట్రాన్ ని సంపాదించడానికి ట్రై చేస్తుంది. అందుకే నాన్ మెటల్స్ ఆల్వేస్ రిసీవ్. ఓకేనా? దీంట్లో ఇప్పుడు దీనికి స్టెబిలిటీ రావడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలా? 1 కావాలి. అందుకే ఇక్కడ చూడు, ఇక్కడ రాశారు క్లోరిన్ ప్లస్ 1 ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ మైనస్ గివ్స్ Cl-. 1 ఎలక్ట్రాన్ తీసుకుంది కదా, ఎన్ని తీసుకుంటే అన్ని మైనస్. 2 తీసుకుంటే 2 మైనస్, 3 తీసుకుంటే 3 మైనస్, 4 తీసుకుంటే 4 మైనస్, 1 తీసుకుంటే 1 మైనస్. ఓకేనా? అర్థమవుతుందా ఎలా రాస్తున్నామో? అలా రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఫస్ట్, అటామిక్ నెంబర్ ఈస్ 8. 2 ఫస్ట్ 2 పడతాయి. తర్వాత దాంట్లో 6 పడతాయి. తర్వాత దాంట్లో 6 పడతాయి. ఇప్పుడు స్టెబిలిటీ రావడానికి ఆక్సిజన్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 6 8. ఓకేనా? సో ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 6 ఉన్నాయి, ఇంకా 2 ఇస్తే స్టెబిలిటీ వస్తుంది. సో కాబట్టి దీనికి అందుకే O+2- 2 వస్తే స్టెబిలిటీ వస్తుంది కాబట్టి అది 2- అని రాశారు. అందుకే ఆక్సిజన్ పైన ఎప్పుడు 2- కనబడతా ఉంటుంది. ఎందుకు 2- కనబడతా ఉంటుంది అని అంటే, సో అవి అన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి, టు గెట్ స్టెబిలిటీ. అందుకు అలా అలా రాస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ మెటల్స్ నాన్ మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయో రావాలంటే ఫస్ట్ మీకు ఆ, ఏ క్యాటయాన్ అంటే, యానయాన్ అంటే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాయాలా ఇవన్నీ తెలిస్తే దెన్ యూ కెన్ డెఫినెట్లీ గో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సోడియం క్లోరైడ్. సోడియం అనేది మెటల్, క్లోరైడ్ అనేది నాన్ మెటల్. ఈ రెండు రియాక్ట్ అయితే ఎలా ఫామ్ చేసుకుంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సోడియంలో మనం ముందు చూసాం, సోడియంలో ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంటుంది. అది మనం ఇక్కడ Na అని రాసి ఒక డాట్ పెడితే ఆ ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉందని అర్థం అనమాట. క్లోరిన్ లో ఆల్రెడీ 7 ఉన్నాయి, ఒకటి లేదు. కాబట్టి ఈ సోడియం ఏం చేస్తుందనంటే, ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే క్లోరిన్ తో షేర్ చేసుకుంటుంది. క్లోరిన్ తో షేర్ చేసుకుంటుంది. షేర్ చేసుకొని ఏం చేస్తుందంటే సోడియం క్లోరైడ్ గా ఫామ్ అవుతుంది. షేర్ చేసుకొని సోడియం క్లోరైడ్ గా ఫామ్ అవుతుంది అనమాట. సోడియం క్లోరైడ్ గా ఫామ్ చేసుకుంటుంది. సోడియం చూడండి NaCl గా ఫామ్ అవుతుంది. Na పైన ప్లస్ రాశారు, Cl పైన మైనస్ రాశారు.
ఎన్ఏ వదులుకోంది కాబట్టి ప్లస్ రాశారు, సిఎల్ తీసుకుంది కాబట్టి మైనస్ రాశారు. ఎన్ఏసిఎల్. రైట్, మీకు అర్థమైంది కదా ఎలా రాస్తారు అనేది. నా యూ గాట్ ఇట్ రైట్ హౌ టు రైట్ దిస్. ఇది చూడండి, అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి మీరు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఒకటి ఉంటుంది ఇంట్లో, కాబట్టి ఇది 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటుంది ఎన్ఏ ప్లస్ అయాన్ గా ఫామ్ చేసుకోవడానికి. తర్వాత క్లోరిన్ కూడా అలాగే రాస్తారు, అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సోడియం దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది, క్లోరిన్ దగ్గర ఒకటి తక్కువ ఉంది, కాబట్టి సోడియం క్లోరిన్ కి ఉన్న ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది అనమాట, ఇచ్చేస్తుంది. ఓకే, దెన్ ద అట్రాక్షన్ బిట్వీన్ సోడియం అయాన్ అండ్ క్లోరిన్ అయాన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ మాలిక్యూల్ గా అలా ఫామ్ అవుతుంది. ఈవెన్ కెమికల్ రియాక్షన్స్ లో కూడా కెమికల్స్ అనేవి, ప్రోడక్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే బై బై లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. కెమికల్ రియాక్షన్స్. ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్, ఇంకోటి ఏంటి అని అంటే మెగ్నీషియం క్లోరైడ్. మెగ్నీషియం అనేది మెటల్, క్లోరైడ్ అనేది నాన్ మెటల్. మెగ్నీషియంలో 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి, క్లోరిన్ లో ఇప్పుడే చెప్పాను 1 ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుంది. అయితే ఈ మెగ్నీషియం ఏం చేస్తుంది, 2 క్లోరిన్స్ తో, ఓకేనా, MgCl2 కదా, Mg+Cl2 కదా. సో ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే 2 క్లోరిన్స్ తో రియాక్ట్ అయ్యి తన దగ్గర ఉన్న 2 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ని క్లోరిన్ కి ఇచ్చేస్తుంది అనమాట, అన్ఫార్మ్స్ MgCl2. ఇప్పుడు చెప్పాను, ఒక క్లోరిన్ దగ్గర ఒకటి తక్కువ ఉంటుంది, ఇంకొక క్లోరిన్ దగ్గర ఇంకోటి కూడా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ కావాలి, ఒక క్లోరిన్ కి ఇంకో క్లోరిన్ కి. మెగ్నీషియం దగ్గర 2 ఉన్నాయి, కాబట్టి ఈ మెగ్నీషియం 2 క్లోరిన్స్ తో రియాక్ట్ అయ్యి MgCl గా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్. అయితే మీకు ఫస్ట్ చెప్పాను, అటామిక్ నెంబర్ రావాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో తెలియాలి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎలాగ మనం కౌంట్ చేస్తామో రాయాలి, దెన్ ఎలక్ట్రాన్స్ మెటల్స్ లూజ్ చేసుకుంటుంది, నాన్ మెటల్స్ రిసీవ్ చేసుకుంటాయి. దీని మధ్య ఉన్న ఈ రియాక్షన్ ని మనం కెమికల్ రియాక్షన్ అంటాం, అండ్ ఫార్మ్స్ కెమికల్ బాండింగ్ ఆల్సో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, హౌ ద మెటల్ రియాక్ట్ విత్ నాన్ మెటల్.